Hi. So welcome friends. Welcome to trading orientation live classes. ట్రేడింగ్ ఓరియంటేషను క్లాసెస్ మీరు వీడియోలన్నీ చూస్తున్నారు కదా. లాస్ట్ వీడియోలో నేను కొన్ని టెక్నికల్స్ చెప్పాను కదా. మీరు ఆ టెక్నికల్స్ చూడండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ట్రై టు ప్రాక్టీస్. ఏదైనా కానీ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. ప్రాక్టీస్లో పెట్టి చేసుకుంటూ పోతే యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే మీకు మిస్టేక్స్ తగ్గుతాయి. ట్రేడ్లో మిస్టేక్స్ తగ్గే కొద్దీ మీరు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ సంపాదించగలుగుతారు. అంతేగాని ట్రేడింగ్లో రోజు డబ్బులు వస్తాయి, ప్రతిరోజు ప్రతి ట్రేడ్లోనూ డబ్బులు సంపాదిస్తాము, లాస్ అసలు ఉండకూడదు అనేది వీలు పడదు. లాసులు ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎక్కువ, లాసులు వచ్చినప్పుడు తక్కువ. అట్లా చేసుకోగలిగితే కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదిస్తాం. దానికి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఇది ఈ ట్రేడ్ ఇలా పోయిందని ఆ ట్రేడు ఈ ట్రేడు రకరకాలుగా ట్రేడ్లు వేయకూడదు. కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అంటే మీకు తెలుసు కదా, మీరు లాంగ్ సైడ్ ఉన్నారు, ఏమన్నా తేడా వస్తే ఇబ్బందే కదా. సో ఎట్లా ఉండాలంటే బ్యాలెన్స్ ఒకవేళ పెరిగినా తగ్గినా ఎఫెక్ట్ పెద్దగా అవ్వం అన్నట్లు ఉండాలి. ముఖ్యంగా మీరు పొజిషన్ ట్రేడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. బ్యాలెన్స్ ట్రేడ్స్ వేయాలి, లేదా ప్రాపర్ హెడ్జింగ్తో చేసుకోవాలి. అలా కాకుండా ఇంట్రాడే అయితే మన చేతిలో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది, మనకు తెలుస్తుంది. ఇది మనకి ఎగనిస్ట్గా వెళుతున్నది అనుకుంటే ఏం చేస్తాము, బయటకు వచ్చేస్తాము. ఫేవర్గా ఉన్నదంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుతాము కదా. సో ఈరోజు నేను ఎంట్రీ ఎగ్జిట్ వాటి గురించి మీకు ఐడియా ఇచ్చాను కదా లాస్ట్ వీడియోలో. తర్వాత నేను ఫ్రైడే కూడా నేను ట్రేడింగ్ ట్యుటోరియల్స్లో ప్రత్యేకించి కొంచెం ఏదో టెక్నికల్గానే చెప్పాను. మీరు మిస్ అవ్వకండి. అది కూడా ట్రేడింగ్ ట్యుటోరియల్ కూడా చూడండి. మీరు ఫ్రైడే ట్రేడింగ్ ట్యుటోరియల్ మిస్ అవ్వకండి. ఎప్పుడు ఫ్రైడే ఎందుకు మిస్ అవ్వకూడదంటే, యాక్చువల్గా నేను జనరల్ పబ్లిక్కి జనరల్ వీడియో లాగా చెప్తున్నా కూడా మీ అందరికీ పనికొస్తుందని చెప్తున్నాను. అక్కడ చూసే వాళ్ళకి అంతగా పనికిరాదు, ఏదో క్యాజువల్గా చూసేసి వదిలేస్తుంటారు. నిజంగా పనికొచ్చేది మీలాంటి వాళ్ళకే. ఎందుకంటే సీరియస్గా ఉన్నారు, మీరు కోర్స్ కూడా జాయిన్ అయ్యారు అంటే సీరియసే కదా, మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అది మిస్ అవ్వకండి. అవి ట్రేడింగ్ ట్యూటోరియల్స్ ఫ్రైడేవి చూస్తూ ఉండండి. అయితే ఈరోజు అయితే పివోట్ పాయింట్స్ అని ఉంటాయి, విన్నారా మీరు? ప్రత్యేకించి స్పెషల్ ఏం లేదు. పివోట్ పాయింట్స్ చెప్పాలంటే ఈ పివోట్ పాయింట్స్ కూడా వాడుతుంటారు ఈ ఇందులో కూడా, వీటిలో కూడా ఉంటాయి, చార్ట్లో కూడా ఉంటాయి. బట్ ప్రాక్టికల్గా ఏంటంటే పివోట్ పాయింట్స్ తోటి చేసేస్తాము అంటే పివోట్ పాయింట్స్ కూడా ఎప్పుడు కూడా సర్టనిటీ గ్యారంటీ ఉండదు టెక్నికల్స్కి. అంతకంటే ఎవరో అన్నారు పివోట్స్ గురించి చెప్పండి అని. ఓకే, పివోట్స్ లాంటిదే సిమిలర్గా కొంచెం ఈజీగా ఉండేది సపోర్టు రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని పివోట్ కూడా ఆ రకమే. ఈ సపోర్టు రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని నేను చెప్తాను ఈరోజు. ఇక్కడ మీలో ట్రేడింగ్ గురించి టెక్నికల్స్ గురించి అంతగా అవగాహన లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే సింపుల్ కదా, ఉపయోగపడుతుంది. రెండవది ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే రివిజన్ లాంటిది. బట్ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, టెక్నికల్స్ పేరు మీద ఎక్కడెక్కడో డీప్గా వెళ్ళిపోయి అది ఏదేదో రకరకాలుగా చేసేస్తుంటారు. నేను చూశాను చాలామందిని. బట్ అంత అవసరం లేదు, టెక్నికల్స్గా అంత అవసరం లేదు. ఎంత అవసరం అంటే ఎంత అవసరమో అంతే తీసుకుని ట్రేడ్ చేయొచ్చు. సింపుల్గా మీకు ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, ఎంత సింపుల్గా ఉంటే అంత బాగా రాణిస్తుంది. ట్రేడ్స్ సింపుల్ ట్రేడ్స్ వేయటం అనేది
మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు నేను చెప్పేది సింపుల్గా ట్రేడ్లు ఎలా వేయొచ్చు అనే దాని మీద బేస్ చేసుకుని చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఎట్లా అంటే ట్రెండ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు. అప్ ట్రెండ్ ఉండొచ్చు, డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. అప్ ట్రెండ్ ఉండొచ్చు, డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ట్రెండ్. అయితే ఇట్లా స్ట్రైట్ లైన్లో ఉండదు కదండి, ఇట్లా ఉంటుంది. ఇక్కడే మనల్ని విప్సాస్ అంటారు వీటిని. ఇక్కడ ఇవేంటంటే మనల్ని మిస్లీడ్ చేస్తాయి. అమ్మో ఇక్కడ తగ్గుతుంది అనుకోండి, ఇంకా పడిపోయి వెనక్కి వచ్చేస్తుందేమో అని ఇక్కడ భయపడతాం. తీరా అది వెనక్కి రాకుండా పైకి వెళ్తుంది, అట్లా ఉంటుంది. సో తగ్గేది కూడా వన్ సింగిల్ స్ట్రైట్ లైన్లో తగ్గదు, పైకి కిందకి వెళ్తూ తగ్గుతుంది. సో మీరు ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి సులువైన మార్గం చెప్తాను చూడండి. జనరల్గా ఎలా ఉంటుంది ట్రెండ్? దిస్ ఈజ్ అప్ ట్రెండ్, దిస్ ఈజ్ డౌన్ ట్రెండ్. కానీ ఈ ట్రెండ్, ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్లు ఎలా ఉంటాయో మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు పెరుగుతుంది అనుకోండి, ఇలా వచ్చింది. ప్రాక్టికల్గా ఈ వంకర్లు, ఇన్ని వంకర్లు పోయినా ఏదో ఉర్దూ భాషలాగా ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. దిస్ ట్రెండ్ ఈజ్ అప్, రైట్? ఎంత అప్ ట్రెండ్ అయినా ఏమవుతుందంటే కొంతసేపు వెళ్ళిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత రిట్రేస్మెంట్ వస్తుంది. సో ఇది ఎంత పొడవు ఉంది, ఇది ఎంత ఉందో చూడండి. ఇందులో సగం ఉంటుంది లేదా లెస్ దాన్ హాఫ్ ఉంటుంది. 25%, 40%. హెబినాచి అని ఆయన మ్యాథమెటికల్గా పర్సంటేజ్లకి కూడా చెప్పాడు. అట్లా ఆ పర్సంటేజ్లకి దగ్గరగా అనువుగా ఎక్కడికో ఇక్కడ పెరిగింది, ఇక్కడ మళ్ళీ తగ్గింది. ఇది అప్ ట్రెండ్, దీన్ని అప్ ట్రెండ్ అంటాం. దీన్ని పెరుగుతూ కొంత అలిసి కొంచెం తగ్గింది, దీన్ని రిట్రేస్మెంట్ అంటాం. ముందుకు వెళ్తూ కొద్దిగా వెనక్కి రావటం. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే, అయితే రేంజ్లో వెళ్ళొచ్చు. ఇదంతా ఒక రేంజ్. ఇంకా అంటే ఏంటనమాట, ఇక్కడ వరకు వచ్చి ఆగింది. ఇక్కడ బయర్సు సెల్లర్సు ఇద్దరు కూడా అలసిపోయారు. సెల్లర్సు ఫర్దర్ అమ్ముదామంటే మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతారేమో అని భయంతో ఉన్నారు. బయర్సు ఈసారి ఇంకా పైకి తీసుకెళ్ళిపోదామంటే ఏమో మళ్ళీ సెల్లింగ్ వస్తుందేమో అని ఉన్నారంటే ఇక్కడ స్టీము బయర్సు సెల్లర్స్ ఇద్దరిలోనూ స్ట్రెంగ్త్ తగ్గిందని అర్థం. అందుకని డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు, అందుకని వస్తుంది. ఇది రిట్రేస్మెంట్ కాబట్టి అయితే పాసిబిలిటీ నెంబర్ 1 మరొకసారి మళ్ళీ వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ పెరిగింది, ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చింది, మళ్ళీ పెరిగింది. అంటే ఇది అప్ ట్రెండే. ఇక్కడ ఏంటి జరిగిందంటే చిన్న రిట్రేస్మెంట్ జరిగింది. మీరు గమనించండి, ట్రెండ్ డేస్లో ట్రెండ్ ఏకదాటిగా పెరుగుతున్న రోజు, ఏకరాతిగా తగ్గుతున్న రోజుల్లో, ఆ రోజుల్లో కూడా మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. కొద్దిగా పెరిగినట్టు పెరుగుతూ కొద్దిగా తగ్గుతుంది, తగ్గి ఉండి మళ్ళీ అందుకుంటుంది. ఇది ట్రెండే. ఈ రిట్రేస్మెంట్ని ఇగ్నోర్ చేస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఎండ్ అయింది. దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రెండ్. మధ్యలో జరిగింది ఏంటంటే హంగామా, ఏం లేదు, రిట్రేస్మెంట్. ఓకే. అయితే అలా కాకుండా దీన్ని రిట్రేస్మెంట్ అంటాం. పెరిగేటప్పుడు తగ్గేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. అలాగే చూడండి, ఇంత తగ్గింది, కొద్ది రిట్రేస్మెంట్ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, లేదా అక్కడక్కడే వెళ్తుంది. దీన్ని ఇక్కడిక్కడే ఉన్నా లేకపోతే తర్వాత మళ్ళీ తగ్గడం మొదలుపెట్టినా ఈ పోర్షన్ రిట్రేస్మెంట్ అంటాం. డౌన్, రిట్రేస్మెంట్ అండ్ డౌన్. అలాగే అప్, రిట్రేస్మెంట్, అప్. చూసారా, ఇది అప్వర్డ్ జర్నీయే కానీ మధ్యలో రిట్రేస్మెంట్ వచ్చింది. అలాగే ఇది డౌన్వర్డ్ జర్నీయే కానీ మధ్యలో రిట్రేస్మెంట్ వచ్చింది. గెటింగ్?
సో అది ఈ ట్రెండ్ని గుర్తించండి నంబర్ 1. సో ట్రెండ్, రిట్రేస్మెంట్, ట్రెండ్, రిట్రేస్మెంట్, రేంజ్ అండ్ దెన్ ట్రెండ్. ఈ రేంజ్ తర్వాత డౌన్ కానీ అప్ కానీ వెళ్ళొచ్చు తర్వాత. ఇట్లా ఉంటుందన్నమాట. ఈ జనరల్గా మీరు 5 నిమిషాల చార్ట్లో చూసినా, 1 అవర్ చార్ట్లో చూసినా, 1 డే చార్ట్లో చూసినా ఈ ప్రక్రియలు ఉంటాయి జనరల్గా. అందుకని ఏంటంటే బేసిక్గా ట్రెండ్ని క్యాచ్ చేయటం నేర్చుకోవాలి. ట్రెండ్ని క్యాచ్ చేయటం నేర్చుకోవటానికి ఏంటంటే ప్రీవియస్ 2 days, 3 days, 4 days వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇది ఇంపార్టెంట్ హోంవర్క్. రేపు ట్రేడింగ్కి వెళ్తున్నాము, రేపు ట్రేడింగ్ జరగబోతున్నదంటే ఇవాళ మనం చూడాలి, చెక్ చేసుకోవాలి ఏంటి ట్రెండ్ ఏంటి అని, ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉందనేది. ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉందనేది చూడటానికి డైలీ చార్ట్లో క్యాండిల్ స్టిక్స్లో కానీ, హెకినాషి కానీ, లేకపోతే మీరు క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద కానీ చూడొచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎలా అయినా చూడొచ్చు. అలా కాకుండా వేరే మెథడ్, వేరే పద్ధతి చెప్తున్నాను చూడండి. లాస్ట్ ట్రెండ్ లాస్ట్ 3-4 years చూడండి, లాస్ట్ 3-4 days చూడండి. మీకు నిఫ్టీ క్యాష్ తీసుకున్నా ఇది తీసుకున్నా ఒకటే, కొద్దిగా మూమెంట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇక్కడి నుంచి మొదలు పెడతాను, ఇది ఏంటంటే ఒకసారి చూడండి, నేను ఇందులో చూపిస్తున్నాను tradingview.comలో. ఇది నిఫ్టీ అండి. ఈ నిఫ్టీలో చాలా జాగ్రత్తగా చూడండి, కొంచెం డార్క్గా ఉంది. ఇక్కడ చూడండి, కొద్దిగా కనబడుతున్నదేమో కదా. ఇది ఇక్కడ ఇదొక రోజు, ఈ లైన్కి మధ్యన, ఈ 2 లైన్లకి మధ్యన ఉన్నటువంటి ఇది కూడా కొంచెం థిక్గా చేయనా. సరే అక్కర్లేదు, పర్వాలేదు, టైం వేస్ట్. సో ఈ లైన్కి మధ్యన జరిగింది ఏంటంటే ఒక వన్ డే ట్రేడ్ అనమాట, 6.25 hours. ఏమండి, ఇది ఫ్రైడే 19th January ఈ ట్రేడ్. ఇక్కడి నుంచి ఇక్కడికి 19th January ఎట్లా ఉందండి ట్రేడు? ఫ్లాట్. అంటే ఈ రోజు మొత్తం మీద మార్కెట్లో మూమెంట్ లేదు. 19th January చూసారా, నాన్ ట్రెండ్ డే అనమాట ఇది కదా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే ట్రెండే లేదు. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందండి? నెక్స్ట్ డే 20th చూడండి ఒకసారి. తర్వాత 20th చూడండి. సో 20th వాట్ హ్యాపెండ్ అండి? ఇక్కడ కూడా మీరు గమనిస్తే ట్రెండ్ లేదు, ఉన్న ట్రెండ్ చాలా తక్కువ. ఇట్లా తీసుకుందాం. సో ఇక్కడ ఎలా ఉంది ట్రెండ్? డౌన్ ట్రెండ్ ఉంది చూడండి. ఇది టాపు, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది కదా, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, తగ్గింది. అంటే ప్రీవియస్ క్లోజింగ్ కంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, ఇక్కడ అయింది, మళ్ళీ తగ్గింది. ఆ తర్వాత నుంచి తగ్గుతూ వచ్చింది. దీన్ని ఏమంటాం మనం? డౌన్ ట్రెండ్ అంటాం. ఈ వైట్ని యాక్చువల్గా రెడ్ క్యాండిల్గా తీసుకోండి, అంటే మీకు కనిపిస్తుందని చెప్పి ఈజీగా ఉంటుందని చెప్పి నేను వైట్ క్యాండిల్ చేశాను. ఈ వైట్ ఈజ్ రెడ్ అంటే ఇక్కడ డౌన్ ట్రెండ్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏకదాటిగా తగ్గింది. ఒకరోజు చూసారా, పైకి వెళ్ళి పెరిగి బాగా పడిపోయింది ఆ రోజు.
ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ మొదలుపెట్టింది. చూడండి, ఇక్కడి నుంచి ఇది డౌను, ఇది బాగుంది. ఈ డౌను మరొక నెక్స్ట్ డే ఏమైంది, ఇది 23rd ట్యూస్డే ఏమండి, ఈ 24th వచ్చేటప్పటికి ఇక్కడ ఈ అడ్డగీత చూడండి, నిలువు గీత చూడండి, ఇక్కడైతే ఏకంగా ఓపెన్ అవటమే ఎక్కడో టాప్ పీక్లో ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది కదా. దీన్ని ఏమంటాం, గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటాం. అంతకుముందు రోజేమో తగ్గింది కదండి, అంతకుముందు రోజు తగ్గుతూ వచ్చి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి తగ్గింది కదా, చిన్న గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి తగ్గింది. తర్వాత ఏమైంది, ఈసారి పెద్ద గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. ఇట్స్ అ బిగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్. అంటే ఏంటి, ఓపెనింగు భయంకరంగా పెంచేశారు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఇంకా పెరిగిపోద్ది అనుకుని కొనేస్తుంటారు. సో జనాలు కొనిచ్చారు, మెల్లమెల్లిగా వదిలేశారు. ఎట్లా వదిలేశారు చూడండి, ఎలా వదిలేశారు. అక్కడి నుంచి గ్యాప్ డౌన్, ఎంత డౌన్ అండి, టోటల్గా డౌన్. చూడండి ఎంత డౌన్ అయిందో చూడండి. ఆ రోజే కదా 354.400 పాయింట్ల దాకా తగ్గింది. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి ఈరోజు అయిపోయింది, ఈరోజు ముగిసింది క్లోజింగ్. ఎట్లా ముగిసింది, ఘోరంగా ముగిసింది. డౌన్ టోటల్గా డౌన్ ట్రెండ్ అయ్యి, రోజంతా డౌన్ ట్రెండ్ అయ్యి. తర్వాత ఏమైందండి, మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందండి చూడండి ఒకసారి, మళ్ళీ రికవరీ కొద్దిగా పెరిగింది. కానీ ఎంత పెరిగింది, కొద్దిగా పెరిగింది. కొద్దిగా పెరిగిన తర్వాత మళ్ళీ ఏమైంది, వాట్ హ్యాపెండ్, రేంజ్, పెద్ద మూమెంట్ లేదు, కొద్దిగా రేంజ్లో వచ్చింది. సో ఇది ఈరోజు 24 వెడ్నెస్డే 24వ తారీఖు, 25వ తారీఖు సెటిల్మెంట్ కదండి. 24వ తారీఖు జరిగిన కథ ఇది. కొద్దిగా అప్ ట్రెండే, కొద్దిగా రికవర్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, అప్ ట్రెండే కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు ట్రెండ్ లైన్లోకి చూపిస్తాను కావాలంటే. ట్రెండ్ లైన్ ఎక్కడుంది, ట్రెండ్ యాంగిల్, హారిజంటల్, వర్టికల్ లైను, క్రాస్, పార్షియల్, ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఓపెన్ అయింది కదండి, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఈ చూడండి, ఈ లైన్ చూడండి, ట్రెండ్ లైన్. ఇక్కడికి వచ్చేటప్పటికి వాట్ ఈజ్ ద స్టోరీ, ఓవరాల్గా ఏంటి, పెరిగింది, కొంచెం ముందు బాగా పెరిగింది, తర్వాత మళ్ళీ కరెక్షన్ వచ్చింది, అండ్ ఫైనల్గా ఏంటంటే అప్ ట్రెండ్, కొంచెం ఓపెన్గానే క్లోజ్ అయింది. కానీ స్ట్రెంగ్త్ లేదు. ఎట్లా చెప్తారు, ఓవరాల్గా చెప్పాలంటే ఇది రేంజే కదా. రేంజ్ అంటే ఎలా చూడండి, ఒక 1 minute. ఇక్కడ స్ట్రెంగ్త్ లేదని ఎలా చెప్తున్నారంటే చూడండి ఒకసారి. ప్రీవియస్ డే హై ఎంత, ప్రీవియస్ డే లో ఎంత చూడండి. ప్రీవియస్ డే హై తీసుకుంటే దాంతో పోలిష్ చూసుకుంటే ఇది ఏమాత్రం పెరగలేదు, ఆ ప్రీవియస్ డే హైకి వెళ్ళలేదు కదా. అంటే అర్థం ఏంటి, కొద్దిగా రిట్రేస్మెంట్ వచ్చింది కానీ కొద్దిగా రికవర్ అయింది, కానీ దిస్ ఈజ్ టు బి టేకెన్ ఓన్లీ యాజ్ అ రిట్రేస్మెంట్. ఎందుకని, ప్రీవియస్ దానికంటే పెరగలేదు కదండి. ఓకే, తర్వాత నెక్స్ట్ డే వాట్ హ్యాపెండ్, 25th సెటిల్మెంట్ రోజు మళ్ళీ డౌన్ మొదలైంది. ఒకసారి చూడండి ఎట్లా వచ్చిందో డౌన్. సో డౌన్ ట్రెండ్, డౌనే కదా. అంటే ఈ హై లాస్ట్ ప్రీవియస్ డే హై ఎక్కడుందో, ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడికి కూడా రాలా.
కదా, చూసారండి, అక్కడికి కూడా రాలా, డౌనే. ప్రీవియస్ డే హైకి టచ్ చేయలేదు అంటే అర్థం ఏంటండి? చూసారా, ఇది చివరిలో కొద్దిగా క్లోజింగ్ బాగానే ఉంది, కానీ దానికి సరిపోలా. అంటే దాని అర్థం ఏంటంటే ట్రెండ్ ఈజ్ డౌన్. చూసారా, ట్రెండ్ డౌను అని తెలియజేస్తున్నది. దీనికి ఈ ట్రెండ్ డౌన్ అని తెలుసుకోవటానికి ఇట్లా ఇదంతా లాగి గ్రాఫులు తీసుకుని ఆ పైన ఈ పైన ఇవన్నీ చేసుకోక్కర్లేదు కదా. చేసుకోకుండా సులువైన మార్గం ఒకటి ఉంది. అదేంటో చెప్తాను చూడండి జాగ్రత్తగా. మీరు ఏం చేయాలంటే హోంవర్క్ కంపల్సరీ. మీరు ట్రేడింగ్లో ఉన్నారు అంటే రేపటి ట్రేడ్ గురించి ఇవాళ హోంవర్క్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఏంటి కంపల్సరీ అంటే ట్రేడింగు, ప్రీవియస్ డే లో హై ఎంత, హై ఎంత మీరు నోట్ చేసుకోండి, పర్వాలేదు. నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు నోట్బుక్లో నోట్ చేసుకుంటే మరీ మంచిది. ప్రీవియస్ డే లో ఎంత, ప్రీవియస్ డే హై ఎంత. ఓకే, ఎట్ ది సేమ్ టైం గ్రాఫ్కి రండి. గ్రాఫులు ఖచ్చితంగా చూడండి. గ్రాఫులు చూస్తూ ఉంటే మీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ డే లో ఎంతండి, హై ఎంతండి? ఇక్కడ ఈ డే తీసుకుంటాను, అంటే స్టార్టింగ్ తీసుకుంటాను. ఎంత ఫ్లాటే కదా, ఇదంతా ఫ్లాటే. సో ఈ 4 రోజులకి కొంచెం ఈజీగా తెలుసుకోవడానికి ఏంటంటే నేను 5 మినిట్స్ క్యాండిల్ కదా చూస్తున్నాను, దీన్ని 15 మినిట్స్ చేస్తాను, కొంచెం ఈజీగా చూస్తాం. చూడండి, 15 మినిట్స్ అయితే కొంచెం ట్రెండ్ 4 రోజులది 5 రోజులది ఈజీగా చూడవచ్చు. ఇక్కడ ఇది హైయే, ఇక్కడ కనిపించేది మనకి హైయే, ఎందుకంటే అంతకుముందు రోజు చూస్తే ఇంకా కింద ఉంది. ఇంతకన్నా హై ఎక్కడన్నా ఉందా చూడాలి. ఇంతకన్నా దానికన్నా హై ఎక్కడ ఉందా కనిపించడం లేదు. ఇక్కడ ఉందండి, ఇక్కడ వచ్చింది కదా హై. దిస్ ఈజ్ హై, వెరీ గుడ్. ఇది హై, ఇది పీక్ అనమాట. ఇక్కడ వచ్చింది హై, ఇంత తర్వాత ఇంకెక్కడ లేదు. చూడండి, ఈ హైకి ఒక లైన్ డ్రా చేయండి, హారిజాంటల్ లైన్. ఇక్కడ ఇందులో హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ప్రాక్టీస్ చేయండి, చేస్తూ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ చార్ట్ ఓపెన్ చేసి ఒక లైన్ డ్రా చేసామండి ప్రీవియస్ డే హైకి. ఓకే, దానివల్ల ఏంటి అడ్వాంటేజ్? ఈ మధ్యకాలంలో హై ఎంత అది తెలుస్తున్నది కదా. ఓకే, హైకి ఒక లైన్ డ్రా చేశాను, చూడండి, చెక్ చేయండి జాగ్రత్తగా. ఈ హైకి లైన్ డ్రా చేశాను కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి? లో ఎంత? ఈ మధ్యకాలంలో ఎంతలో వచ్చింది? ఇక్కడెక్కడో కనబడుతున్నది లో. ఇక్కడ లో కనపడుతున్నది. ఎంతకన్నా లో ఉందండి, ఒకసారి చెక్ చేయటమే. ఇది ఎంత ఉంది? 21,280. 21,280 లో కనపడుతున్నది. Hmm. 21,200 లో ఎక్కడుందో చూడండి. ఇంతకన్నా లేదు కదా, ఈ మధ్యకాలంలో లేదు. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి, హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏంటి మనం ఏం చేసాము? హై ఎంత, లో ఎంత అది చెక్ చేసాం మనం కదండి. 280, 21,280 ఈజ్ లో. ఓకే, అలాగే 21,000 హై ఎంత అండి? 21,000 కాదు, 22,141.
వెరీ గుడ్. నేను బోర్డు మీద రాస్తాను. హై ఎంత అండి? 22,140 వేసుకోండి సుమారుగా. లో ఎంత అండి? 21,240. 240 అంతే, సుమారుగా వేద్దాంలేండి. 21,000 లో చూద్దాం, ప్రాపర్గా చూసి చేద్దాం. 21,200, 320, 21,300 కనపడుతున్నది రండి క్లోజింగ్. 21,300 చూడండి. ఏం చేశాను నేను? ఇది హై, ఇది లో. ఏం చేస్తున్నది? ఇట్లా వెళ్ళింది ఇట్లా వెళ్ళింది కదా. క్లోజింగ్ ఎంత? సో ఫైనల్గా ఎక్కడ క్లోజ్ అయిందండి? ఫైనల్గా ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. $21,352. $21,352 రైట్. 21,352 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది హోంవర్క్ అంటే. మీరు చెక్ చేస్తే మీకు ఏమైందంటే పెరిగింది తగ్గింది, బాగా తగ్గింది. పీక్లోంచి తీసుకున్నట్లయితే పీక్ నుంచి కంపేర్ చేస్తే బాగా తగ్గింది. తగ్గిన తర్వాత కొంచెం రిట్రేస్మెంట్ వచ్చింది కదా. సో ఇది ట్రెండ్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా? దిస్ ఈజ్ అ డౌన్ ట్రెండ్. ఎందుకని? బాగా తగ్గింది కాబట్టి. ఇప్పుడు దీన్ని బట్టి ట్రెండ్ ఎట్లా తీసుకోవాలి చూడండి. ఇమీడియట్ ప్రీవియస్ హై తీసుకోండి. ఇది ఇప్పుడు మీరు చూడండి, రేపు మండే మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే మీరు ఏం చెప్తారు? హలో, చాలా క్రుషియల్ క్వశ్చను. ఈ క్లాస్కి ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. రేపు మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే మీరు ఏం చెప్తారు? పెరుగుతుందా తగ్గుతుందండి? మీరు కొంతమంది పెరుగుతుందని, కొంతమంది తగ్గుతుందని, చూడాలని, డోంట్ నో అని కదా. యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే ఐ డోంట్ నో. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రేపు మార్కెట్ పెరుగుతుందా లేదా అనేది ఐ డోంట్ నో. అంటే విత్ రిఫరెన్స్ టు నిఫ్టీ నేను చెప్తున్నాను. నిఫ్టీ ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆల్మోస్ట్ సేమే కదా. రేపు మార్కెట్ పెరుగుతుందా మండే అంటే ఐ డోంట్ నో. ఏ రోజుకి ఆ రోజు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడు ఐ డోంట్ నో మోడ్లో ఉండాలి. ట్రేడింగ్ చేస్తున్నారంటే ఐ డోంట్ నో మోడ్లోనే. మరి ఐ డోంట్ నో మోడ్లో ఉంటే ఏం ట్రేడింగ్ చేస్తాం? పెరుగుద్దనే తగ్గుద్దనో ఏదో ట్రేడ్ వేయాలి కదా. మార్కెట్ ఓపెన్ అవ్వనివ్వండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. ఈలోగా మాత్రం ఐ డోంట్ నో. మరి సింగపూర్ నిఫ్టీ లేదా గిఫ్ట్ నిఫ్టీ ఉంది కదా, గిఫ్ట్ నిఫ్టీని బట్టి అది కొద్దిగా ప్లస్లో ఉంటే ప్లస్లో ఉంటుంది, అది డౌన్లో ఉంటే ఇది డౌన్లో ఉంటుంది. లేకపోతే అక్కడేదో వార్ మొదలైంది, లేకపోతే అమెరికా వాడేదో అన్నాడు, రష్యా వాడేదో అన్నాడు, దాని గురించి కలవర పడిపోతున్నారు మార్కెట్ పండిట్లు. తగ్గుతుందేమోనండి, లేదా పెరుగుతుందేమోనండి. లేకపోతే మోదీ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, దానివల్ల బ్రహ్మాండంగా ఉంటుందని, పెరుగుతుంది, గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతుందండి. ఇవన్నీ ఊహాగానాలు. బేసిక్గా ఏంటంటే ఊహించండి, ఊహాగానాలు చేయండి, తప్పులేదు. ఊహాగానాలని కన్ఫామ్గా తీసుకుని మాత్రం మీరు నెక్స్ట్ డే ట్రేడింగ్ చేయకూడదు. సపోజ్ ఏదో గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్, వండర్ఫుల్ న్యూస్ ఉంది, మార్కెట్లో పెరుగుతుందని అనుకున్నాము. తర్వాత గ్యాప్ అప్ ఓపెనింగు, నిజంగానే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. ఓకే, చూడటమే, గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది అనుకున్నట్టుగానే అవుతున్నది. అంతేగాని యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఇట్ విల్ కంటిన్యూ టు బి అప్ అండ్ ఇక చూడక్కలేదు, మొత్తం ఇల్లు పొల్లు అమ్మేసైనా కొనేస్తాను మొత్తం అన్నీ కాదు. అక్కడ వెళ్ళి పడిపోతే. సో మార్కెట్ని
నడవనివ్వండి. మార్కెట్ ఏ దిశలో వెళ్ళాలో ఆ దిశలో వెళ్తుంది, దాన్ని అనుసరించండి. అంతేగాని ప్రీ నోషన్ తోటి ముందుగా ఇక గ్యారంటీ ఇవాళ బాగా పెరిగిపోద్ది, లేదా గ్యారంటీ ఇవాళ తగ్గిపోద్ది, లేకపోతే ఇది రేంజ్లో నడుస్తుంది, ఇప్పుడు తగ్గింది, ఇది రిట్రేస్మెంట్ మాత్రమే, ఇంకా పెరగదు, అట్లాంటి ఎగ్జంప్షన్స్ తీసుకుని మాత్రం ట్రేడ్ చేయకూడదు. ఫస్ట్ ఏంటంటే ఐ డోంట్ నో అని రోజు ఏ రోజుకి ఆ రోజు అనుకోండి, నాకు తెలియదు. నెక్స్ట్ ఏమనుకోవాలి, లెట్ us see, పెరుగుతుంటే పెరుగుతున్నదని, తగ్గుతుంటే తగ్గుతుందని. అంతేగాని మనం ఎజ్యూమ్ చేసుకుని జడ్జి చేసి డిసైడ్ చేసుకుని ట్రేడ్ వేయకూడదు. అది ట్రేడు పెరుగుతుంటే పెరుగుతుందని, తగ్గుతుంటే తగ్గుతుందని, రేంజ్లో ఉంటే రేంజ్లో ఉంటుందని. అయితే కొంచెం గైడెన్స్ ఉంటుంది, తీసుకోవాలి. టెక్నికల్స్ కొంత గైడ్ చేస్తాయి. ఏది ఇంటర్నేషనల్గా కానీ లోకల్గా కానీ ఈ టెక్నికల్ ట్రెండ్ని డిస్టర్బ్ చేసే ఈవెంట్ ఏదైనా జరిగితే, ఈ డిస్టర్బ్ చేసే అంశాలు ఏమైనా ఉంటే అప్పుడు ఈ టెక్నికల్స్ పనిచేయవు. అలాంటివేమీ లేకపోతే టెక్నికల్స్ పనిచేస్తాయి. వాట్ క్లూ వీ షుడ్ టేక్ అంటే అట్లీస్ట్ మనకు తెలియదు, కానీ కొంచెం కొద్దిగా క్లూ తీసుకోవచ్చు. ఆ క్లూ ఎట్లా ఉంటుంది అంటే చూడండి, మీకు ప్రీవియస్ హై ట్రెండ్ చూడండి, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనేది అందుకే. ప్రీవియస్ హై ఎంత అండ్ ప్రీవియస్ లో ఎంత అది చూడండి. ఇప్పుడు ప్రీవియస్ హై ఈరోజు 25వ తారీఖున క్లోజ్ అయినటువంటి మార్కెట్ 25 కదా, 25 తర్వాత 26 సెలవు, అక్కడి నుంచి మార్కెట్లు లేవు. ప్రీవియస్ హై ఇదండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ప్రీవియస్ డే, ఈ ప్రీవియస్ డేకి కొంచెం పెంచుతాను సైజు. ఇదండి ప్రీవియస్ డే, ఇది ప్రీవియస్ డే. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది ట్రేడ్, ఇక్కడ క్లోజ్ అయింది. ప్రీవియస్ డే హై అంతండి, ఇది 21,370. నేను దీనికి ప్రీవియస్ డే కూడా ఒక హారిజాంటల్ లైన్ తీస్తాను. కొంచెం 75 వేసుకోండి, ఎందుకంటే క్యాండిల్ కొద్ది పైకి ఉంది. ఆ, 80కి వచ్చింది, పర్వాలేదు. 475, 480. ఇది ప్రీవియస్ డే హై. మరి ప్రీవియస్ డే లో తీసుకుంటే ఇదిగో ఇక్కడ ఉంది, ప్రీవియస్ డే లో ఇక్కడ ఉంది. ఎంత ఉంది? 21255. దీనికి కూడా ఒక హారిజాంటల్ లైన్ ఇస్తాను. రైట్, చూడండి. ఇప్పుడు మీకు అర్థమైపోతే ఈజీగా ఉంటుంది. అది హై, ఇది లో. ఇప్పుడు మార్కెట్ ఏమో మధ్యలో క్లోజ్ అయింది. మీకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 21,500 పైనే కదా అవ్వాలి, 21,500 పైనే అవ్వాలి గ్యాప్ అప్. పోనీ ఈ కింద అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ ఇది దాటిందనుకోండి, లైన్ని 21,500 క్రాస్ చేసిందనుకోండి, ఎస్ ఇట్ ఈస్ మూవింగ్ అప్ అనుకోవాలి, అంతే, పెరుగుతున్నదని అనుకోవాలి. అది కొద్దిగా పెరిగినట్టు పెరిగి మళ్ళీ వెనక్కి రావచ్చు కదా, అందుకని చూద్దాము పెరుగుతుందిలా ఉంది, ఓకే. లేకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందే నడుస్తుంటే డౌన్ ఇంకా వెళ్ళి ఇంకా తగ్గిపోతుందని అర్థం. ఇంకా తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది అది తెలియాలి. అంటే ప్రీవియస్ డేస్లో మనకి డౌన్ ఎక్కడుంది, ఇంతకన్నా డౌన్ ఉందా ఎక్కడన్నా, అది చెక్ చేసుకోవాలి. ఇక్కడెక్కడా లేదు. ప్రీవియస్ వాటిలో ఆ హిస్టరీలో ఇంతకన్నా తక్కువ లేదు. లాస్ట్ 3-4 డేస్ 5 డేస్ ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఇంతకన్నా డౌన్ లేదు. అంటే 21,300 లెవెల్స్ నుంచి కిందకి వచ్చింది అంటే డేంజరే. న్యూ లో టచ్ చేయొచ్చు. 21,500కి ఎగువగా వెళుతుంటే చూడండి ఈ ట్రెండ్ ఎలా సెట్ చేస్తామో.
21,500కి చూడండి. ఇది 21,500 అని, ఇది 21,300 అని. ఇది ఓవరాల్గా మనం ఏం సెట్ చేసాము, హైయెస్ట్ చెక్ చేసాము 22,140, అది ఓవరాల్ హై. ఇప్పుడు ఇమిడియట్ ప్రెసిడెంట్ అంటే గత లాస్ట్ ట్రేడ్ ఇంపార్టెంట్, ప్రీవియస్ డే ట్రేడ్ ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ డే ట్రేడ్ 21,500 హై, 21,300 లో, 200 పాయింట్ల రేంజ్లో ఉంది. దీనికి పైకి పైన ట్రేడ్ అవుతున్నంత వరకు అప్పని, ట్రెండ్ అప్పని, కింద ట్రేడ్ అవుతున్నంత వరకు డౌన్ అని అర్థం చేసుకోవాలి. అన్లెస్ ఇట్ బౌన్స్ బ్యాక్. చూసారా? సో రేపటి ట్రేడు అంటే మండే ట్రేడ్ సెటప్ ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి గ్యాప్ పైకి వెళ్తే వెళ్తున్నట్టు, లేకపోతే ఫినిష్. అండ్ ఫైనల్గా వెళ్ళి మళ్ళీ మొదలైందనుకోండి, జాగ్రత్తగా వినండి. ఇది సపోర్టు రెసిస్టెన్స్ ఏమంటాం దీన్ని సపోర్టు రెసిస్టెన్స్. ఇమీడియట్గా షార్ట్ టర్మ్ మీకు స్కాల్పింగ్ చేయడానికి లేదా ఇంట్రాడే యాజ్ ఎ హోల్ చేయడానికి, రేపు మండే ట్రేడ్ చేయడానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడండి. ఇట్ విల్ హెల్ప్ యూ లైక్ ఎనీథింగ్. సో దీనికి అబవ్ వెళుతుంటే ఈ రెసిస్టెన్స్, దీన్ని రెసిస్టెన్స్ అంటాం కదా, దీన్ని సపోర్ట్ అంటాం కదా. ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేసి వెళ్తున్నదంటే అప్పు, సపోర్ట్ని కూడా తెంచుకుని కిందకు వచ్చేసిందంటే డౌను. ఎంత ఈజీ. దీన్నే డిమాండ్ జోను, సప్లై జోన్ అని కూడా అంటాం. ఈ పివోట్ పాయింట్స్ కూడా ఇలాగే డిసైడ్ చేస్తారు సమ్వేర్ అరౌండ్. బట్ అసలు అంత అక్కర్లా, పివోట్ పాయింట్స్ క్యాలిక్యులేషన్స్ ఏం అక్కర్లా. చూడండి, క్లియర్గా తెలిసిపోతున్నది, ఇక్కడే చెప్పేస్తున్నారు. అంటే మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఆ లైన్స్ డ్రా చేసుకోవటం. ఇప్పుడు ఇదే కంటిన్యూషన్, ఎక్స్టెన్షన్ చేస్తున్నాను చూడండి. సపోజ్ ఇది మనకి 21,500 పైన వెళ్తే నెక్స్ట్ ఎంతవరకు వెళ్ళొచ్చు? చూడండి ఒకసారి. సపోజ్ 21,500కి మించిపోయి వెళ్ళింది అనుకోండి, పైన వెళ్తున్నది అనుకోండి, ఎంతవరకు వెళ్తుంది అనేది ఇవి చెప్తాయి. నెక్స్ట్ హై ఎక్కడుందో చూడండి. యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇదిగోండి ఇక్కడ ఉంది నెక్స్ట్ హై. ఇక్కడ లైన్ తీద్దాం, హారిజాంటల్ లైన్ చేద్దాం. రైట్, చూసారా? ఈ లైన్స్లో హారిజాంటల్ లైన్స్లో బంధించామంటే ఎక్కడ బెసకదు, మార్కెట్ తెలిసిపోతుంది. అద్దంలో మన ముఖం చూసుకున్నట్లే. ఇప్పుడు 21,500 దాటి పైన ట్రేడ్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏం కావచ్చు? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, చిన్న రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఉంది రెసిస్టెన్స్. చెప్పాలంటే ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ ఎంత? ఇది 21,600, 600 దగ్గర ఒకటి ఉంది. కానీ అసలు రెసిస్టెన్స్ 21,700 దగ్గర ఉంది అసలు రెసిస్టెన్స్. సో ఇక్కడ కూడా రెసిస్టెన్స్ లైను ఇదే తీద్దాంలేండి. లేకపోతే ఈ రెసిస్టెన్స్ లైను కిందకి తీసుకొద్దాము, ఎక్కువైపోతున్నది. ఒక లైను ఇక్కడికి తీసుకొద్దాం. ఇది ఒకటి ఉంది ఇక్కడ. తర్వాత దానికంటే బెటర్ ఇది ఇక్కడ ఉంది. చూసారా? ఇది పైకి వెళ్తే ఎక్కడెక్కడ ఆగగలదు అనేది మనకి క్లూ వస్తున్నది. ఎక్కడ ఆగుతుంది? ఇక్కడ 21,500 ఒకటి, తర్వాత 21,570, 581, జాగ్రత్త నోట్ చేసుకోండి. 581, తర్వాత 21,701 ఇవి ఉన్నాయి. ఇవన్నీ దాటితే మాత్రం ఆ తర్వాత ఎక్కడో 22,000 చిల్లర ఇంకా ఉంది కదా. నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకోవాలి. అంటే పైన ఉన్నవన్నీ కూడా రెసిస్టెన్స్లు, కింద ఉన్నవన్నీ సపోర్ట్లు. ఓకే,
సో ఇక్కడి నుంచి 21,300 నుంచి కింద ట్రేడ్ అవుతుంటే ఇది డౌన్ ట్రెండే. పైన ట్రేడ్ అవుతుంటే ఇది ఒకసారి క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ చూడాలి, అది కూడా క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ చూడాలి. అట్లాగా మనకు తెలిసిపోతుంది ఇక్కడ వరకు వచ్చింది, ఇది కూడా క్రాస్ అయిందా అంటే ఫర్దర్ ఇంకా పైకి వెళుతున్నది అనమాట. అయితే నిర్ధారకంగా వెళ్ళటం గమనించాలి. వెళ్ళిన తర్వాతే మనం కంక్లూజన్, అంటే వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేయచ్చు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిస్లీడ్ చేయడానికి ఈ టెక్నికల్స్ చూసి చేస్తుంటారు కదా ఇంట్రాడే ట్రేడర్స్, వీళ్ళని మభ్య పెట్టడానికి, మోసపుచ్చడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అదే అట్లాంటిది ఏదో చేసేస్తారు. ఇది కింద గమనించారో లేదో, ఇక్కడ ఇది ఆల్మోస్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైప్లో వచ్చింది. గమనించారా? ఇక్కడ కూడా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను, ఇక్కడ ఇది హెడ్, ఇది షోల్డరు కనిపించింది కదా. ఈ షోల్డర్ని క్రాస్ చేసుకుని ఈక్వల్గా వచ్చింది ఇప్పుడు దగ్గరలో. ఇది క్రాస్ చేసుకుని పైకి వెళ్తే అర్థం ఏంటి? హెడ్ అండ్ షోల్డర్ హెడ్ కంటే పైకి వెళుతున్నదంటే అర్థం ఏంటంటే అప్ ట్రెండ్. హెడ్కి దిగునే ఉన్నది అంటే డౌన్ ట్రెండ్, దిగువకు వచ్చేస్తున్నదంటే డౌన్ ట్రెండ్, దిగునే అక్కడక్కడే ట్రేడ్ అవుతున్నదంటే రేంజ్. చూసారా? సో సపోర్ట్లు రెసిస్టెన్స్లు చూసుకుని, అంటే ప్రీవియస్ డేని బేస్ చేసుకుని సపోర్ట్లు రెసిస్టెన్స్లు పెట్టుకుని లైన్స్ డ్రా చేసుకుని ట్రేడ్ చేస్తే కూల్గా ఇది పెరుగుతుందా తగ్గుతుందా, ఈ క్యాండిల్ ఎలా ఉంది, ఆ క్యాండిల్ ఎలా ఉంది అనే మీమాంస తగ్గుతుంది. చూసారు ఎంత సులువు, ఎంత సింపుల్. ఇది 1-2 సార్లు చూడండి వీడియోని. 1-2 సార్లు చూసి మీకు అర్థమవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకని వస్తుంది? మీరు నేను ఏదో కనిపెట్టడం వల్ల కాదు. ఇదే గ్రాఫులు, ఇలాంటి గ్రాఫుల్ని దేశవ్యాప్తంగా చాలామంది యూజ్ చేస్తున్నారు కదా. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే అయిపోయింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి అక్కడ సెల్ మొదలు పెడతారు పైకి వచ్చినప్పుడు. అలాగే తగ్గినప్పుడు దిగితే ఇక్కడ సపోర్ట్ పోయింది, లెట్ మీ సెల్, షార్ట్ సెల్. ఇట్లా ఎక్కువ మంది ట్రేడర్సు మూకుమ్మడిగా అక్కడ ట్రేడ్ చేస్తారు కాబట్టి సపోర్ట్ రెసిస్టెన్స్ల దగ్గర అలాంటి ఇది జరుగుతుంది. సో గోయింగ్ విత్ ద ట్రెండ్, వి గో విత్ ద ట్రెండ్ అని అర్థం దీన్నే. చూసారా ఎంత సింపుల్గా ఉందో ట్రెండ్. ఎంట్రీ ఎగ్జిట్లు ఇట్లా చూసుకుని ఇంట్రాడే చేసుకుంటే సేఫ్గా ఉంటుంది ఏమండి. సో ఇంట్రాడే చేయటానికి ఇది కూడా ఒక బెస్ట్ ఇదనమాట. అలాగే మామూలుగా ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉన్నదని మీకు ఇంతకుముందు చూపించాను కూడా. జనరల్ వీడియోల్లో కూడా ఫ్రైడే ట్యూటోరియల్స్ కూడా చూపిస్తున్నాను కదా. మామూలుగా అది అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనటానికి క్యాండిల్ స్టిక్స్ అవి అది విషయం. ఐ థింక్ ఐఎమ్ డన్ అండ్ ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. 1-2 సార్లు 3 సార్లు 4 సార్లు చూడండి. చూసి ఇలా హారిజాంటల్ లైన్స్, సపోర్టు రెసిస్టెన్స్కి లైన్స్ గీసుకుని ట్రేడ్ చేయటం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ ఎ క్లూ. కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగిందే, ఇక్కడి నుంచి దిగిపోతున్నదే. అక్కడ ఇది గ్రాఫ్ ఎలా చెప్తే అలా వినాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి దిగింది, ఫర్ ఎగ్జాంపుల్ దిగింది కానీ మళ్ళీ పైకి వస్తుందేమోలే అని వదిలేయటం కాదు. దిగింది, మళ్ళీ పైకి వస్తుందా లేదు, వచ్చేటట్టు లేదా నిర్ధారించుకొని మనం ఇంకెంత తగ్గుతుందిలే అని అక్కడ కొనకూడదు. అది తగ్గుతుంది కాబట్టి అమ్మటమే. అది ఏది చెబితే అది చేయాలి. మనకి ఏది తోస్తే అది చేయకూడదు ట్రేడింగ్లో. గ్రాఫ్ ఏది చెబితే అది చేయాలి. దట్ ఈస్ కాల్డ్ పారాడైమ్ షిఫ్ట్. ట్రేడింగ్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది టర్నింగ్ పాయింట్. ట్రేడింగ్లో రాణించాలి అంటే బేసిక్గా ఏం కావాలంటే ఆ గ్రాఫ్ ఏది చెబితే అది గ్రాఫ్ని ఫాలో అవుతూ గ్రాఫ్ చెప్పిన ప్రకారం చేయటం మనం అలవాటు చేసుకుంటే, మన మైండ్ని తీసి పక్కన పెట్టేస్తే, రోబోలాగా యాక్ట్ చేయగలిగితే we start making money, we start getting money. ఓకే. సో ట్రేడింగ్ ఓరియంటేషన్ క్లాసు అందుకే జనరల్ వీడియోలు ఇట్లా చెప్పలేం కదా, చెప్పినా అది గాలికి పోతుంది. దాన్ని బెనిఫిట్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, సీరియస్గా ఉండరు. అది. సో ఈరోజు క్లాసు నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్. సింపుల్. మీరు ఎంత టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ అక్కడ అప్లై చేయగల. ఎంత సింపుల్గా ఉంది చూడండి. ట్రెండ్ ఎటుంటే అటు, డౌనా అప్పా లేకపోతే ఏంటి చూసుకోవటం, ట్రేడ్ వేసేయటం. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.